మహానాడు మీదన తెలుగుదేశంలోని కట్టర్ టీం ఒక సీరియస్ ఫైట్ స్టార్ట్ చేసింది. వాడెవడో చెప్పేదెవడు, మోడీగాడెవడు, బోడీగాడెవడు, మనం ఇక్కడ మహానాడు అనేది మా ఎన్టీఆర్ సెంటిమెంట్తో కూడుకున్నటువంటి అంశం, ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే, వర్చువల్గా కాదు ఫిజికల్గా జరిగి తీరాల్సిందే, నెల్లూరులో ఘనంగా జరిగి తీరాల్సిందే, అధికారంలో ఉన్నప్పుడే మనం నిర్వహించుకోకపోతే ఎట్లా అన్నటువంటి. అధికారంలో ఉన్నప్పుడు నిర్వహించకపోయినా పట్టించుకోరు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కరోనా టైంలో మనం చేసామా 2 సంవత్సరాలు మహానాడు వర్చువలే కదా. ఇప్పుడు అది తప్పెట్లా అవుతుంది? దేశమంతా ఇప్పటికే వాస్తవంగా చంద్రబాబు గారు విమానాలు తిరుగుతూనే ఉన్నారు, ఎక్కడ ఆగట్లేదు. ప్రత్యేక విమానాలు ప్రత్యేక హెలికాప్టర్లను తిరుగుతున్నారు, ఆయన ఎక్కడ ఆగట్లేదు. అటు పవన్ అయినా అట్లాగే ఉన్నారు, లోకేష్ అయినా అట్లాగే ఉన్నారు. అయితే ఒక ఆస్పెక్ట్లో మిగతా వినియోగం ఏది కాన్వాయ్ని తగ్గించుకోవడం ఎట్లాంటిది. ఎందుకంటే మోడీ కూడా విదేశీ పర్యటనలు చేస్తున్నారు కాబట్టి వీళ్ళు కూడా ఆ కార్యక్రమాలు ఏమి ఆపట్లేదు. దెన్ అక్కడ బాబు గారు ఏమీ మోడీకి బానిసలాగా ఏం పని చేయట్లేదు కదా, నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఇవాళ ప్రపంచం చూస్తున్నటువంటి సందర్భంలో మనం ఐపీఎల్ అంటాం. ఐపీఎల్ ఆట వాడు డబ్బులు సంపాదించుకుంటాడు, వాళ్ళు ఖర్చు పెట్టుకుంటున్నారు. మనం ఇక్కడ మన ప్రభుత్వానికి సంబంధించిన ఖర్చు ఈ వ్యవహారం అదైనా తప్పే, అదైనా తగ్గమనే చెప్పాలి. కాకపోతే అది క్రికెట్ అసోసియేషన్ తీసుకునేటటువంటి నిర్ణయం. పిలుపుకాళ్ళు స్పందించలేదు, మనం కూడా అట్లా స్పందించకుండా ఉందాం. పబ్లిక్ ఏమని సమాధానం చెబుతారు రేపు పొద్దున? ఇప్పుడు పబ్లిక్ని మీరు అందరూ ఆయిల్ తగ్గించుకోండి అయ్యా అని చెప్తే వింటారా అప్పుడు మాట? చంద్రబాబు నాయుడు ఒక పక్కన చాలా టాక్టికల్గా వ్యవహరిస్తున్నారు. అటు కేంద్రంతో విభేదాలు రాకుండా, ఇటు రాష్ట్ర ప్రజల్ని నొప్పించక మెప్పించి తన మాటని నిజమని చెప్పించి ఒప్పించి ఆ పైన ముందుకు వెళ్తున్నారు. అమరావతి విషయంలో ఒక పక్క నెగిటివ్ వస్తున్నా దాన్ని జాగ్రత్తగా పాజిటివ్గా మలుచుకోవడమైనా, రెండో వైపున ఇట్లాంటి విషయాల్లోనైనా స్ట్రాటజిక్గా వెళ్తున్నారు. ఆయనకంటే మేము చాలా తెలివైన వాళ్ళం అనుకుంటే మనం పార్టీ పెట్టుకోవచ్చు, మనం కూడా పార్టీ అధ్యక్షులం అయిపోవచ్చు, విజయలాగా గెలిచేయచ్చు. లేదు పాపం ఆయన పనేదో ఆయన చేసుకొనిస్తే కాస్త బెటర్ కదా. బాబుని మించిన తెలివైనోడు ప్రస్తుతానికి ఆంధ్రాలో ఉన్నాడని నేను అనుకోను. బాబు తెలివితేటలేంటో తెలుగుదేశంలో ఉన్నటువంటి లేదా తెలుగుదేశంలో లేకపోయినా తెలుగుదేశం సింపథైజర్లకు తెలుసు. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతీయ పార్టీలు సంకనాకిపోతున్న రోజుల్లో కూడా తన తెలుగుదేశం పార్టీని సర్వైవ్ చేసుకురావడంలో ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడు ఆయన, ఎక్కడ ఒగ్గాలో కాదు ఎక్కడ వంచాలో కూడా తెలిసినోడు ఆయన. కాబట్టి ఆయనకున్న వ్యూహం ఆ స్ట్రాటజీకి ఆయన్ని నడవనిస్తే బాగుంటుంది. లేదు మేము చెప్పినట్టు చంద్రబాబు నడవాలి కానీ చంద్రబాబు చెప్పినట్టు మేము ఎందుకు నడుస్తాం, ఆయన మేము నిందిస్తాం, అది మా హక్కు అంటారా? ఎవరిష్టం వాళ్ళది.